స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హర్షవర్ధన్ రెడ్డి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 హామీలను అమలు చేస్తామని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలైనా ఏ ఒక్క హామీ నెరవేరలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అర్హులకు అన్ని పథకాలు ఇచ్చామని గుర్తు చేశారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ, కళ్యాణలక్ష్మి చెక్కులను పార్టీలకు అతీతంగా ఇచ్చామని తెలిపారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ప్రజలు కూడా మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీలో నెరవేర్చలేదు. మేము గతంలో మంజూరు చేసిన వాటిని కూడా మీరు పూర్తి చేయలేదు. మరికల్లో బ్రిడ్జ్ గురించి చెప్పినారు. అదేవిధంగా మానర్తిన దగ్గర చెక్ డ్యామ్ అయితే ఈరోజు ఎప్పుడు నీళ్లుండి అదొక చిన్న టూరిజం ప్లేస్ గా తయారైంది. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఏం చెప్తాడు? కేసీఆర్ గారిని చెప్తాడు. అదే వ్యక్తి కేసీఆర్ గారిని 2018 ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? కేసీఆర్ గారు దేవుడు అని చెప్పిండా లేదా? 9 సంవత్సరాల 6 నెలలు ఇదే పార్టీలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో మీరు భాగస్వాములే కదా. మరి ప్రభుత్వంలో భాగస్వాములైన మీరు మరి ఆనాడు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడగలేదని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాం. ఎవరిని కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వాళ్ళు కూడా నిన్న మేమున్నాం, ఈరోజు వాళ్ళు ఉన్నారు. రేపు వచ్చేది మా సర్కార్, రేపు భవిష్యత్తు వచ్చేది మా సర్కారే.